రేపు ఆగిన తర్వాత మనం చూద్దాము. అండ్ ఇంకొకటి సార్, కేటీఆర్ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇండియా కూటమిలోని మిగిలిన పార్టీలన్నీ కూడా అదానీని ఒక దొంగల ఒక ఇదిలా చూస్తూ ఉన్నాయి కదా. మరి రేవంత్ రెడ్డి చాలా ఒప్పందాలు చేసుకున్నారు. మరి ఆ ఒప్పందాలని క్యాన్సిల్ చేసుకునే దమ్ముందా మీకు అంటూ రాహుల్ గాంధీని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్ కేటీఆర్. ఒప్పందాలను రద్దు చేసుకోవాలి. ఇప్పుడు అదానీ దొంగ అని అనలేదు, అదానీ పైన ఒక ఆరోపణ వచ్చింది. ఇప్పుడు ఒక అదానీ చేసే ప్రతి వ్యాపారము దొంగ వ్యాపారమా? అదానీ పెట్టే ప్రతి పెట్టుబడిలో అక్రమాలు ఉన్నాయని ఎవరు కంక్లూడ్ చేశారు? ఏ రాజకీయ నాయకులు కంక్లూడ్ చేయలేదు కదా. అదానీతో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట, ఇండియా కూటమి ప్రభుత్వాలు ఉన్న చోట, బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట, కమ్యూనిస్టుల ప్రభుత్వం ఉన్న చోట కూడా అదానీ ఉన్నాడు. సో మనకు అర్థం కావాల్సింది, మనకేం అదానీ పైన కోపమా, ఏమన్నా జాతి వైరమా? సో అదానీ భారతదేశంలో ఒక అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్న కంపెనీలు, మళ్ళీ కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్పోర్ట్లు, పోర్టులు, కోల్స్లు, మీకు డేటా సెంటర్లు మామూలు కాదు కదా. సో అదానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం గతంలో కూడా చెప్పాను. అదానీ పెట్టకపోతే పెట్టుబడులు అడుక్కదిన వాడు పెడతాడా అని. నాగేశ్వర్ పెడతాడా, రవిశంకర్ పెడతాడా? అదానికి పెట్టకపోతే నేను పెట్టగలను పెట్టుబడులు. సో అందువల్ల అదానీ పెట్టుబడులే వద్దు, అదాని ఒక దొంగ, అదాని నేరస్తులు, అదాని చేసే ప్రతి వ్యాపారము నేరపూరితం, ఎవరు చెప్పాడండి ఇది? ఇలాంటి కంక్లూజన్ ఎవరిచ్చారు? ఎవరిచ్చినా తప్పే. అదానీ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇండియాస్ ఇండస్ట్రియలిస్ట్. సో అందువల్ల అనుమానమే లేదు, ఇండియా నీడ్స్ అదానీ. కానీ ఇండియా ఒక ఇండస్ట్రియలిస్ట్ అయిన అదానీని, క్యాపిటలిస్ట్ అయిన అదానీని కావాలి. క్రోనీ క్యాపిటలిస్ట్ అయిన అదానీ వద్దంటున్నాం. సో దేన్ని వ్యతిరేకిస్తున్నాం? క్రోనిజాన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప క్యాపిటలిజాన్ని వ్యతిరేకించలేదు ఎవరు. అదాని ఇన్వెస్ట్మెంట్ని ఎవరు వ్యతిరేకిస్తారు? ఎందుకు వ్యతిరేకించాలి? సో ఎవడైనా ఒక వ్యాపార సంస్థ ఇప్పుడు ఒక హోటల్ పెట్టుకుంటారు, ఓ హోటల్ చట్టబద్ధంగా పెడతారు, మనం ఏమైనా వ్యతిరేకిస్తామా? కానీ నిన్నటిది మొన్నటిది ఫుడ్ పెడితే వ్యతిరేకిస్తాం. అండ్ నిన్నటిది మొన్నటిది ఫుడ్ పెట్టడాన్ని వ్యతిరేకించాలి, హైజీన్ బాగాలేకపోతే వ్యతిరేకించాలి, లేబర్ ప్రాక్టీస్ బాగాలేకుండా వ్యతిరేకించాలి. కానీ హోటల్ యజమాని నువ్వు అసలు ఉండకూడదు అని అనొచ్చా? ఇది కూడా అంతే. అదాని తెలంగాణలో పెట్టిన పెట్టుబడుల్లో కనుక ఎక్కడైనా అక్రమాలుంటే, ఎక్కడైనా అవినీతి పాల్పడితే ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలి, ఒప్పందం రద్దు ఇవ్వాలి. జస్ట్ బికాజ్ అదానీ పైన ఒక ఆరోపణ, అందులో తెలంగాణ లేదు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మీకు తమిళనాడు, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్. సో తెలంగాణకు సంబంధమే లేదు కదా ఈ ఆరోపణ పైన. సో అందువల్ల తెలంగాణలో పెట్టిన పెట్టుబడుల్లో ఏవైనా అక్రమాలు జరిగాయా? అది కనుక కేటీఆర్ బయట పెడితే డెఫినెట్గా దానిపైన చర్య తీసుకోమని చెప్పాలి. సో అందువల్ల అదాని క్రోనిజాన్ని వ్యతిరేకించాలి తప్ప అదాని క్యాపిటలిజాన్ని కాదు కదా వ్యతిరేకించాల్సింది. అదాని పెట్టుబడులు పెట్టకపోతే ఇంకెవరు పెట్టుబడులు పెడతాడు? సో అందువల్ల ఈ క్లారిటీ మనకు ఉండాలి. అదాని రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్న, అదాని అరెస్ట్ చేయమంటున్నాడు అంటే రాహుల్ గాంధీ స్టేట్మెంట్లో మీరు ఎక్కడైనా భారతదేశంలో ఉన్న అదాని వ్యాపార సంస్థలందరినీ అన్నీ రద్దు చేయండి, జాతీయం చేయండి, అదాని దేశ బహిష్కరించండి అని అన్నారా? అంటే తప్పే. అదాని ఇది కేస్ టు కేస్, ఇన్వెస్ట్మెంట్, కంపెనీ టు కంపెనీ. ఒక కంపెనీ ఒక అంశంలో తప్పు చేస్తే దాని వరకే మనం మాట్లాడాలి తప్ప మొత్తం కంపెనీని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు కదా. ఇక